5 విషయాలు మీ దృష్టికి నేను తెస్తాను. నిర్గమకాండము 23వ అధ్యాయము మొదటి 9 వచనాన్ని నేను చదువుతాను, గమనించండి. లేని వార్తను పుట్టింపకుడి, అంటే అబద్ధాలు చెప్పొద్దని. లేని వార్త, అసలు జరగని దానికి మీరు మసాలా వేసి ఏదో కలిపి కొంచెం దాన్ని ఎక్సైటెడ్గా చెప్పడానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు దేవుడు అన్నాడు, లేని వాటిని కల్పించే వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి రారని. గుర్తుపెట్టుకోండి, లేని వార్తను పుట్టింపకూడదు. జరగనిది జరిగినట్టుగా అలా చెప్తే కొంచెం ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉంటుందని అలా చెప్పాను అని అనటానికి వీల్లేదు. రెండవది అన్నాడు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నువ్వు కలియకూడదు. సాక్ష్యం అన్యాయంగా చెప్పడానికట దుష్టుడు ఎవడో ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణలోనికి నువ్వు వెళ్ళకూడదు. తరువాత 2వ వచనం, దుష్కార్యం జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. కొంతమంది చెడు చేయటానికి పరిగెడతారట, వాళ్ళతో పాటు మీరు ఆ సహవాసాల్లో ఉండటానికి వీలు లేదు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యమును సాక్ష్యమును పలకకూడదు. అన్యాయంగా వీడు మా ఫ్రెండే, వీడు మా బంధువే అని చెప్పి న్యాయం తెలిసినా సరే అన్యాయంగా మాట్లాడడానికి మీరు అలాంటి పనులు చెయ్యకూడదు. తరువాత 3వ వచనం, వ్యాజ్యమాడు వాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. కొంతమంది పేదోడు కదండి, ఒక పేదవాడి దగ్గర కూడా మీరు న్యాయాన్ని మార్చడానికి ఏం వీల్లేదు. పేదవాడు కదా అని నువ్వు జాలిపడి వాడి దగ్గర నిజంగా న్యాయం ఉంటేనే న్యాయం జరిగించాలి. న్యాయం లేకపోతే మీరు ఇలా జరిగించడానికి వీలు లేనే లేదు. అందుకని తర్వాత వచనాలు మీరు చూడండి. నీ శత్రువుని ఎద్ది అయినను గాడిద అయినను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడని అగత్యముగా దాన్ని తోలుకొచ్చి వానికి అప్పగింది. నీ శత్రువే, వాడంటే నీకు అసలు ఇష్టం లేదు వాడు, కానీ వాడి జంతువు ఏదైనా తప్పిపోతేనట తీసుకొని వచ్చి జాగ్రత్తగా ఆ శత్రువుకి అప్పగించాలి. అది నీ విలువలు. తరువాత చూడండి ఏమన్నాడు 5వ వచనంలో, నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడి ఉండుట చూచి దాని నుండి తప్పింపక యుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలను. నీ పగవాని యొక్క గాడిద బరువు క్రింద నలిగిపోతా ఉంటుంటే అది మనకెందుకు, వాడు పడతాడు అని అనుకొని వదిలేయటానికి వీల్లేదట. దాన్ని విడిపించే బాధ్యత దేవుడిచ్చాడు. తరువాత 6వ వచనం, దరిద్రుని వ్యాజ్యంలో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. వీడి పేదవాడు కదా, వీడి దరిద్రుడు కదా అని వాడితో కలిసి నువ్వు అబద్ధాన్ని నిజంగా మార్చడానికి, వాడికి సపోర్ట్ చేయడానికి నిలబడకూడదు. అందులో న్యాయం ఉంటేనే. తర్వాత 7వ వచనం చూడండి, అబద్ధమునకు దూరముగా నుండుము, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. ఎవరు చెప్తున్న మాటలు? దేవుడు. మీరు ఇలా చేయకూడదు, ఎందుకనంటే నేను ఏ రోజు దుష్టుణ్ణి నిర్దోషిగా ఎంచను. తర్వాత అంటున్నాడు, లంచము తీసుకోకూడదు. ఏ పని జరిగించడానికి మీరు లంచం ఇవ్వకూడదు. త్వరగా అయిపోవాలని లంచం ఇవ్వకూడదు. అది తీసుకున్నవాడు లంచగొండ అయితే మరి ఇచ్చిన వాడు ఎవడు? అందుకని మనం జాగ్రత్త వహించాలి. ఇవన్నీ దేవాతి దేవుడు మనకు చెప్తున్న మాట. క్రైస్తవ విశ్వాసులంగా చర్చిలో బాగానే ఉంటున్నాం, చర్చలు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం, కానీ ప్రతిదిన జీవితంలో ఇవి చేస్తున్నామా లేదా? అందుకని గుర్తుపెట్టుకోండి, లంచము తీసుకోకూడదు. లంచము దృష్టి గలవానికి గురుడితనం కలుగు చేసట, నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. అంటే నువ్వు ఇచ్చిన డబ్బుల్ని బట్టి వాడు న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తాడు. అంటే ఒక న్యాయ వ్యవస్థను కూడా అన్యాయంగా మార్చేయడానికి నువ్వు లంచం అంత పని చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆ తరువాత ఉపయోగించిన మాట, పరదేశిని బాధపరచకూడదు. కొత్తగా ఎవడైనా వస్తే, కొత్తగా మన ప్రాంతానికి వస్తే వాడిని మనం బాధపరచడానికి వీల్లేదు. ఎందుకనంటే పరదేశి యొక్క మనసు ఎట్లుండునో మీరు ఎరుగుదురు. ఎందుకనంటే మీరందరూ ఉన్నట్టు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో పరదేశులు ఉన్నారు కదా అని అన్నాడు. నేను ఈ మాటలు అన్ని చదవట్లేదు. 23వ అధ్యాయం మొత్తం అంతా మీరు చాలా జాగ్రత్తగా చదవండి. 33 వచనాలు ఉన్నాయి. ఈ 33 వచనాల్ని 5 మాటల్లో మీ దృష్టికి తెస్తాను. అదేంటంటే, 1, మీ లైఫ్, విశ్వాసంగా ఉన్న మీ జీవితాలు ఈ 5 మాటల్లో ఉండాలి. ఫస్ట్ మాట ఏంటంటే, బ్లేమ్లెస్ అండ్ హార్మ్లెస్. మీ విశ్వాస జీవితం దేవునికి నిరపరాధిగా లేకపోతే నిర్దోషమైనదిగా ఉండాలి. బ్లేమ్లెస్. నీ లైఫ్, విశ్వాస జీవితాన్ని దేవుని యొక్క వాక్యపు వెలుగులో
దేవుని యొక్క వాక్యపు తూకంలో, దేవుని యొక్క వాక్యపు విధానంలో మీరు చూసుకుంటే దేవుడు నిన్ను నిరపరాధిగా చూడగలుగుతాడా? బ్లేమ్లెస్. ఒక సాక్రిఫైస్ని ఆలయానికి తీసుకుని వచ్చినప్పుడు ప్రధాన యాజకుడు ఏం చేస్తాడట? దానికి మచ్చ ఉందో, మాలిన్యం ఉందో, కుంటిదో, గురుట్టిదో, దాని మీద ఏ గాయం ఉందో చూసేవాడట. అంతా పరీక్షించి ఇది నిర్దోషమైంది అని అన్నప్పుడే దేవునికి బలి అర్పించేవారు. గుర్తుపెట్టుకోండి, నా జీవితంలో నేను బ్లేమ్లెస్ లైఫ్ని, వాక్యానుకూలంగా పరిశుద్ధపరచబడే జీవితాన్ని జీవించకపోతే దేవుని సన్నిధానంలో నేను అంగీకరించబడను. అది నా పాటలైనా, నా స్థుతి ఆరాధనైనా, నా వాక్యమైనా, నా సంఘమైనా. నేను దేవుని దగ్గర నిందారహితుడు గుండా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. ఏమంటే, దేవుని ఎదుట మీరు నిర్దోషులుగాను, అనింద్యులుగాను, పరిశుద్ధమైనదిగాను నిలువబెట్టుటకు క్రీస్తు తన ప్రాణాన్ని తన సంఘం కొరకు అర్పించాడట. బ్లేమ్లెస్. ఇదే బ్లేమ్లెస్ లైఫ్ ఇతరుల దగ్గరికి వచ్చేటప్పటికి హార్మ్లెస్గా ఉండాలి. ఇతరులకి నువ్వు ప్రమాదకరమైన వ్యక్తిగా మారకూడదు. చాలా మంది క్రైస్తవ గృహాల్లో నివసిస్తున్న అన్యులు, లేకపోతే వేరే కుటుంబాలు ఎవడరా శత్రువులు అంటే క్రైస్తవులే. ఒక చిన్న గొడవ జరిగితే దాంట్లో వాళ్ళు ఉపయోగించే అసభ్యకరమైన పదాలు, లేకపోతే వాళ్ళని మన క్రైస్తవులు, మన ఇళ్ల ప్రక్కన నివసిస్తున్న క్రైస్తవులు ఎంతమంది ఇబ్బందికరంగా ఉంటున్నారు. అందుకని క్రైస్తవ జీవితంలో ఈ మాటను మొట్టమొదటి మీరు గమనించండి. నీ లైఫ్ దేవుని దృష్టిలో బ్లేమ్లెస్గా ఉండాలి, ఇతరులకి హార్మ్లెస్గా ఉండాలి. నీ సహవాసం చాలా ఆనందకరంగా ఉండాలట. నువ్వు వస్తే బాగుండునని ఇతరులు చూడాలట. నువ్వు ఎందుకు రాలేదో విచారించే వాళ్ళు ఉండాలట. అంతేగాని అమ్మ వీడు లేకుండా ఉంటే బాగుండు, వీడు రాకుండా ఉంటే బాగుండు అనుకునే జీవితం కాదు. అందుకని క్రైస్తవ విశ్వాస జీవితం విలువలతో కలిగి జీవించకపోతే వాళ్ళకి అది హానికరమైనదిగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలా మంది క్రైస్తవ జీవితాల్లో ఎవరు మాట్లాడరేమో కానీ సంఘానికి వచ్చే వాళ్ళని చులకనగా చూసే చూపు ద్వారా వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు. ఈ రెండు మాటలు మీరు గమనించగలరా? దేవుని దగ్గర నీ విశ్వాస జీవితం బ్లేమ్లెస్గా ఉందా? దేవుడు అడిగాడు అన్నమాట. మనుష్య కుమారుని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పండి అని అన్నాడు. ఎంత బ్లేమ్లెస్, హార్మ్లెస్ లైఫ్ కాకపోతే ఆ మాట అంటాడు. ఈరోజు ఆ మాట మనం అనాలి అని అంటే ఖచ్చితంగా దేవుని దృష్టిలో నువ్వు బ్లేమ్లెస్గా ఉండాలి. తోటి విశ్వాసులకి, నీ సమాజంలో నివసిస్తున్న వారికి, నీ చుట్టూ బ్రతుకుతున్న వారికి నువ్వు హార్మ్లెస్గా ఉండాలి. నీ మాటలు కానీ, నీ ఆలోచనలు కానీ వాళ్ళని ప్రోత్సహించేవిగా ఉండాలి. చాలామంది గాయపరిచేసి ఆ తర్వాత వచ్చి క్షమాపణ చెప్పడం అలవాటు అయిపోయింది కొంతమందికి. జాగ్రత్త వహించండి, అది విలువలతో కూడిన విశ్వాస జీవితం కానే కాదు. ఇక రెండో విషయం ఏంటంటే ఫెయిర్నెస్ అండ్ కైండ్నెస్. ఫెయిర్నెస్ అని అంటే అర్థం ఏంటంటే మీరు చేసే ప్రతి పని దేవుని వాక్యానికి అనుకూలంగా న్యాయబద్ధంగా ఉండాలి. దాన్ని ఇక దేవుని వాక్యం ఎప్పుడు వేలెత్తి చూపించకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఫెయిర్నెస్, న్యాయం ఉండాలి. నువ్వు చేసే ప్రతి పని న్యాయంగా ఉండవు. మన ట్రాన్సాక్షన్స్ ఎందుకో ఎక్కడే బయలుదేరతాం ఇంటి దగ్గర, ఎవరు అర్జెంటుగా ఫోన్ చేయగానే ఇప్పుడే దాటిపోయాము అంట. అమ్మ దేవుడు చూడట్లేదా? ఎక్కడున్నావు అని అడిగితే ఇప్పుడే బయలుదేరాను అంటే వాడు తిడతాడేమో అని చెప్పి బయలుదేరా 10 minutes అయిపోయింది. చాలా ఈజీగా తీసుకుంటున్నారు క్రైస్తవం. అలా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అమ్మ ఫెయిర్నెస్ కాదు, అది న్యాయం కాదు, న్యాయబద్ధమైన బ్రతికైతే కాదు. అది నేను చేసినా కాదు, మీరు చేసినా కాదు. జాగ్రత్త వహించాలి, మనమందరం మార్చబడాలి. ఫెయిర్నెస్, దేవుని దగ్గర న్యాయబద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, న్యాయంగానే కొలమానం చేస్తాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఒకే వర్షాన్ని, ఒకే సూర్యుని ఉదయింపచేసేవాడు. ఆయనకి పక్షపాతం ఏమీ లేదు. క్రైస్తవులని దేవుడు కొత్తగా ఫేవరెటిజం ఎవరికి చూపించడు. న్యాయంగా అనుసరించే ప్రతి ఒక్కడికి. రేపు ఎగ్జామ్ అనగా ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలు ఉన్నానని, ఏం చదవలేదని ఎగ్జామినేషన్కి వెళ్తే ఏమిస్తాడు మార్కులు? ఏమివ్వడు. అలాగే చదివిన ఒక హైందవుడు ఉంటే వాడికి ఏమిస్తాడు? దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, నేను దేవునికి ఏదో చేశాను కనుక ఆయన నన్ను అన్యాయంగా ఏదో ఇవ్వాలంటే ఇప్పుడు అలాగా. ఈ మధ్య కాలంలో చాలా మంది సాక్ష్యాలు కూడా చెప్తున్నారు. ఎంత అన్యాయబద్ధమైన సాక్ష్యాలు అంటే, నేను అప్పుడే ప్రార్థన చేసుకొని లేచి వెళ్ళాను, 1000 రూపాయలు కావాలని, రోడ్డు మీద వెళ్తుంటే 1000 రూపాయల కాగితం దొరికింది అంటాడు. ఎవడేస్తాడమ్మా? పరలోక రాజ్యంలో చేస్తాడా 1000 రూపాయల నోటు? మీకు తెలుసా 1000 రూపాయలు అలా దొరికిందా దేవుడే ఇచ్చాడని అంటే? గుర్తుపెట్టుకోండి, దేవుడు పైనుంచి ఇచ్చాడు అనుకోండి, డాలర్స్ వేస్తాడా, రూపీస్ వేస్తాడా, యూరోస్ వేస్తాడా? పోనీ రూపీసే వేసాడని అనుకుందాం.
మీరు ఏం చెప్పినా అన్యాయం అని చెప్పడానికి నేను ఈ మాట జరిగింది. పోనీ ఒకవేళ రూపీస్ వేసాడని అనుకుందాం, మరి గవర్నమెంట్ ఎకానమీ సంవత్సరానికి ఎంత బడ్జెట్ అని రిలీజ్ చేసిన తర్వాత ఈ ఒక్క కాగితం అన్యాయం కాగితం కాదా? ఒకవేళ ఈ 1000 రూపాయల కాగితం చెల్లుబాటు అవ్వాలంటే గవర్నర్ సిగ్నేచర్ కావాలి కదా, అంటే గవర్నర్కి తెలియకుండా దేవుడు ఫోర్జరీ చేశాడని కదా, అక్కడ కూడా అన్యాయమే కదా. కేవలం నీ 1000 రూపాయల కోసం దేవుడు అన్యాయస్తుడిగా చూపించుకోవాలి. ఏం లేదండి, అక్కడ ఎవరో వెళుతుంటే పడిపోయిన కాగితం మనోళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే దేవుడు మాకు ఇచ్చాడని. న్యాయవంతుడు అయితే ఏం చేయాలో తెలుసా? వీధంతా తిరగాలి, ఈ వీధిలో ఎవరెవరు వెళ్ళారు, ఈ 1000 రూపాయలు నాకు దొరికాయి, ఇది ఎవరిది, అంత న్యాయంగా బ్రతుకు. అప్పుడు న్యాయంగా బ్రతుకుతా ఉంటుంటే దేవుడు నీకు డబ్బులు విస్తారంగా ఇచ్చేస్తాడని దేవుడు ఏ రోజు అనలా. న్యాయంగా బ్రతికిన వాళ్ళకి దేవుడు కొదువు లేకుండా చూసుకుంటాడు. న్యాయబద్ధమైన బ్రతికేనమ్మా జీవనాధారం. అలా ఎంతమంది బ్రతుకుతున్నారా? మా తండ్రి పాకెట్ లేదా కదా అని అనుకునేవాడు. నేను కూడా చిన్నప్పుడు మా నాన్నగారి పాకెట్లో నుంచి కొన్ని డబ్బులు తీసుకునేవాడు. నాకు తెలియదు ఆ టైంకి దొంగతనం అనేది. ఈ రోజుకి అది గుర్తొస్తే క్షమాపణ చెప్పాల్సింది దేవుడి దగ్గర. మీరు గమనించండి, ఇది నా తండ్రి పర్సులోదే అనే ఒక స్వార్థపూరితమైనది ఉండేది. ఇది నా తండ్రిదే, ఒకవేళ అడిగితే నాకే ఇస్తాడు కాబట్టి నేను తీసుకోవచ్చు, కానీ అడగకుండా తీసుకోవడం న్యాయం కాదు. మీరు ఎన్ని విషయాల్లో న్యాయం తప్పిపోయి ప్రవర్తిస్తున్నారో? ఆర్ యు ఫెయిర్ ఎనఫ్ ఇన్ యువర్ ట్రాన్సాక్షన్స్? మీరు ఇతరులతో, మీ చెల్లితో, మీ అక్కలతో, మీ కుటుంబ సభ్యులతో, లేకపోతే మీ అన్నలతో మాట్లాడేటప్పుడు ఎంత ఫెయిర్గా ఉంటున్నారు, ఎంత న్యాయబద్ధంగా ఉంటున్నారు? అందుకే దేవుని మాట అన్నది, ఆకాశం తోడని బట్టి పెట్టుకోవద్దు, భూమి తోడని బట్టి పెట్టుకోవద్దు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. జాగ్రత్తగా ఉండండి. రెండవ మాట ఏమన్నాడంటే కైండ్నెస్. దేవుని దగ్గరట మీ జీవితం చాలా న్యాయబద్ధంగా మీరు బ్రతకటానికి దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతకండి. ఇతరుల దగ్గర మీరు చాలా కైండ్, దయగలిగిన వారిగా బ్రతకాలి. ఇతరులను చూసి మీరు జాలిపడాలి. అందుకని కదా వచనాల్లో ఉన్నది, శత్రువు ఎద్దు బాధపడుతున్న దానిని తప్పిపోతే ఇది వాడిది కదా మనకెందుకు అని అనుకోకూడదట. జాగ్రత్తగా ఇచ్చేయాలి. మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవుని దృష్టి ఎదుట న్యాయంగా ప్రవర్తించాలి మీరు. అలాగనే ఇతరుల దగ్గర మీరు దయగలిగిన వారుగా. పేదవాళ్ళు వచ్చి మిమ్మల్ని ఆశ్రయించాలి, పేదవాళ్ళు వచ్చి మీకు సహాయం అడగాలి. వాళ్ళకి మీరు కాదనకుండా సహాయం చేయగలిగే ఆ కనికరయుతమైన హృదయాన్ని మీరు కలిగి ఉండాలి. కాపర లేరని గొర్రెలని త్రోవ తప్పిపోయి నడుస్తున్న మనల్ని చూసట దేవుడు కనికర పడ్డాడని రాశాడు యేసు ప్రభు కోసం. మీరు గమనించాలి. కైండ్నెస్ మనకి మిగిలిపోయినాయి. చాలా మంది ఫ్రిడ్జ్ల్లో మన పిల్లలు తింటారు కదా అని ఉంచి అవి మిగిలిపోయిన తర్వాత పనులకి ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, అవి కూడా న్యాయమైనవి కాదు. అది దయ చూపించడం అనరు దాన్ని. మీ పేదవాళ్ళకి నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు ఖచ్చితంగా వాళ్ళకు కూడా మనతో కలిసి ఉండగలగాలి. వాళ్ళ కోసం పర్పస్ఫుల్గా నువ్వు చేయగలగాలి. మిగిలితే ఇచ్చేది. చాలా మంది ఈ పనులు చేస్తున్నారు, ఇవి విశ్వాసానికి ఏమాత్రం పర్వాలేదులే అని అనుకుంటున్నారేమో, కానీ దేవుడు ఆ ప్రతి ట్రాన్సాక్షన్ని చూస్తున్నాడు. జాగ్రత్త వహించండి. ఇక మూడో విషయం ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇంపాక్ట్. ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇంపాక్ట్. ఇన్ఫ్లుయెన్స్ అని అంటే అర్థం ఏంటంటే మార్చగలిగే శక్తి ఉండటం. దేవుని యొక్క ప్రభావం, దేవుని వాక్యం యొక్క ప్రభావం, దేవుని వాక్యం యొక్క అదుపాజ్ఞలు నన్ను నియంత్రించకపోతే, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే నేను ఎవరిని ఇంపాక్ట్ చేయలేను. ఇక మూడవది ఇన్ఫ్లుయెన్స్. దేవుని యొక్క వాక్యానికి మార్చగలిగే శక్తి నాలో పనిచేస్తున్నప్పుడు నేను ఇతరుల మీద ప్రభావం చూపించగలను. వీడిలాగా ఉండాలి, వీళ్ళలాగా బ్రతకాలి, వీళ్ళలాగా భక్తి జీవితాన్ని గడపాలి అని నిన్ను చూసి నేర్చుకోగలగాలి. దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉన్నప్పుడే నేను ఇతరులని ఇంపాక్ట్ చేస్తాను. ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటో తెలుసా? దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నవాడు గిటార్ మీద డి అనే స్ట్రింగ్ వేస్తే చాలు, డి అనే కార్డు వేసి ఒక పాట పాడితే చాలు, ప్రజలు పశ్చాత్తాప హృదయంతో ప్రభు దగ్గర పరిగెత్తుకుని వస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇతరులను ప్రభావితం చేయాలంటే యూ నీడ్ టు బీ ఇన్ ద ఇన్ఫ్లుయెన్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రభావం క్రింద ఉండగలిగితేనే నువ్వు ఇంపాక్ట్ చేయగలుగుతావు, లేకపోతే ఎవరిని నువ్వు మార్చలేవు. అందుకని ఒక ఆయన ఏమన్నాడు అంటే ప్రీచ్ గాస్పెల్ ఇఫ్ నెసెసరీ యూజ్ వర్డ్స్ అని అన్నాడు. సువార్తనట ప్రకటించాలట, అవసరమైతే మాట్లాడాలి. అంటే అర్థం ఏంటంటే మాట్లాడటం ఎక్కువ కాకుండా ఆచరించడం, జీవించడం ఎక్కువ చేయాలి. నీ బ్రతికే ఒక సువార్త వాళ్ళు నిన్ను చూస్తున్న వాళ్ళు వీడిలాగా బ్రతకాలనే ఒక ఇంపాక్ట్ వాళ్ళ మీద మనం మొదలాలి. ఒక సిగ్నేచర్ పెట్టగలుగుతామా? ఈ పని వీడే చేస్తాడు,
ఎంత నీట్గా ఉందనంటే వీడే చేస్తాడు. మీరు గమనించండి. పైకి వెళ్ళిన తర్వాత దేవుడు నా కోసం నువ్వేం చేసావు అంటే నీ 2 చేతులు చూపించాను అన్నాడంట. ఏముంటుందంటే పని అమ్మాయి ఎక్కువ తవ్వితే ఈ ఫింగర్ ప్రింట్స్ అరిగిపోతాయి. ఆ చేతులన్నీ పగిలిపోయి ఉంటాయి కదా, మాయిశ్చర్ లేకుండా. ఆ పగిలిపోయిన చేతులను చూపిస్తానట, దేవుడు దాన్ని కూడా ఆనర్ చేస్తాడు. అది గొప్ప విషయం కదా. నువ్వు చేసే ప్రతి పని, నువ్వు ఒక గిన్నెలు తోమితే ఎంత నీట్గా తోమగలవు అంత నీట్గా. నువ్వు ఏదైనా పని చేస్తే నీ శక్తి సామర్థ్యతలంతా. ఎందుకనంటే మీరు చేస్తున్నది ప్రభువుకి చేస్తున్నట్లుగా చేయండి, మీకు రివార్డ్ ఇచ్చేది దేవుడు కనుక. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్లో దేవుడు వాక్యం ద్వారా మార్చబడిన వాడే ఇతరుల్ని మార్చగలడు. మార్చబడని వాడిగా ప్రపంచాన్ని నేను మార్చలేను. ఇక 4వ విషయం ఏంటి అంటే ఫెయిత్ అండ్ వాల్యూస్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. విశ్వాసం ఉంటే సరిపోతుందా అని అంటే కాదు, విశ్వాసానికి విలువలు ఉండాలి. ఫెయిత్ అండ్ వాల్యూస్. నేను నమ్ముతున్నాను, ఇది ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను అని కొంతమంది ప్రతిదానికి ఆమెన్ అని చెప్తారు. గాడ్ విల్ బ్లెస్ యూ అని అన్నాం అనుకోండి, ఆమెన్ అని అంటారు. నేను అంటున్న మాట ఏంటంటే ఆమెన్ అనాల్సింది నేనా దేవుడా? నేను చేసిన న్యాయబద్ధమైన ప్రతి ప్రార్థనకి దేవుడు అవును అని అనాలి. ఆమెన్ అని వాడు స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. ఇక్కడ దేవుని చిత్తానికి అననుకూలంగా వ్యతిరేకంగా ఒకడు ప్రార్థన చేస్తూ 100 మందిని కూర్చోబెట్టుకుని ఆమెన్ ఆమెన్ అని అనిపిస్తున్నాడు అనుకోండి, ఏమొస్తుంది అక్కడ? ఏం రాదు. అది ఎంతవరకు న్యాయబద్ధమైంది? మీరు ఆలోచన చేయాలి. క్రికెట్ టీం ఓడిపోవాలని నేనే ప్రార్థన చేశాను, అందుకని ఓడిపోయింది. ఎందుకంటే మా మీటింగ్ ఆగిపోకూడదని చెప్పాడు పార్లమెంట్. అది ఎంతవరకు న్యాయబద్ధమైన ప్రార్థన? ఆ తర్వాత ఆయన్ని మీరు అలా అనటం అని వ్యతిరేకత చూపిస్తే ఆయన మళ్ళీ వీడియో పెట్టి ఏం చెప్పారంటే నా క్రికెట్ అంటే ఇష్టం, నేను 2 ట్రోఫీలు ఆడేవాడిని, కొన్ని ఫిట్ బొమ్మలేసాయి. నేను అంటున్న మాట ఏంటంటే మీరు ఆ స్టేట్మెంట్ చెప్పడం వల్ల దేవుని నామాన్ని దూషించడానికి ఒక హేతు కలుగ చేశారు. అది రియలైజ్ అయ్యారా? అది కదా కావాల్సింది మనకి. నేను ప్రార్థన చేస్తే దేవుడు క్రికెట్ టీం ఓడిపోయేటట్టు చేస్తాడు అనేది ఆయన స్టేట్మెంట్. నా విశ్వాసం అంటే నేను ఏదైనా విశ్వాసిగా చేస్తే దానికి దేవుడు ఏమీ ఆలోచించకుండా అవునని చెప్పేస్తాడు. కుదరదు. అందుకని విశ్వాసి తప్పిపోతాడేమో కానీ విశ్వాసపాత్రుడైన దేవుళ్ళలో ఎప్పుడు మార్పు ఉండదు. దేవునికి అనుకూలంగా నేను చేయాలి. అందుకని నా విశ్వాసము నేను బ్రతికే జీవితం 2 మ్యాచ్ అవ్వాలి. ఆ తర్వాత చివరి మాట ఏంటి? దేవుడు నా జీవితంలో ప్రమేయం కావాలి అని మీరు కోరుకుంటే ఆయన మీరు ఆహ్వానించాలి తప్ప ఆయన ఆహ్వానించకుండా ఎవరి దగ్గరికి ఆయన రాడు. నేను వాక్యం చాలా స్పష్టంగా ప్రకటన గ్రంథంలో చెప్తుంది, వాకిట నిలబడి తలుపును తడుతున్నాను, ఎవడు నా స్వరాన్ని విని తలుపు తీస్తాడో వారితో నేను సహవాసం చేస్తాను. అన్లెస్ యూ ఇన్వైట్ గాడ్ విల్ నెవర్ ఇన్వాల్వ్. దేవుని యొక్క ప్రమేయం నీ జీవితంలో కావాలి అని కోరుకుంటే దేవుడిని నువ్వు అంగీకార హృదయంతో ఆహ్వానించగలగాలి. నువ్వు దేవుడిని ఆహ్వానించడానికి ఇష్టపడినప్పుడు ఆయన ఇన్వాల్వ్ ఎలా అవుతాడు? అందుకని మీరు గమనించండి, ఆదాము ఆ యొక్క చెట్టు ఫలాన్ని తినొద్దు అని చెప్పినప్పుడు అతడు ఇష్టపూర్వకంగా దాన్ని తీసుకొని తిన్నప్పుడు దేవుడు చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు. మరి ఎందుకు ఆయన ఆపలేదనంటే మనిషికి దేవుడు స్వచిత్తం ఇచ్చాడు. అందుకని మీ దృష్టికి తెస్తున్న ఈ మాటలు చూడండి. నిర్గమకాండం 23వ అధ్యాయాన్ని చదువుతుంటే మనకు కనబడుతున్న 5 మాటలు. ఈ 5 మాటల దృక్పథంలో మీరు వాక్యాన్ని మొత్తం 33 వచనాలు చదవండి. స్పష్టంగా అర్థమవుతుంది. 1 బ్లేమ్లెస్ లైఫ్, దేవుని ఎదుట ఇతరుల దగ్గర హార్మ్లెస్ లైఫ్. తర్వాత 2వది దేవుని దగ్గర ఫెయిర్నెస్, న్యాయంగా ప్రవర్తించాలి. ఆ తర్వాత అది ఇతరుల మీద దయ చూపించేట్టుగా నడిపిస్తుంది. ఆ తర్వాత దేవుని వాక్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉన్నప్పుడు నేను ఇతరుల మీద నా ఇంపాక్ట్ చూపిస్తాను, నా యొక్క ప్రభావం వారి మీద పడుతుంది. నేను దేవుడిని నమ్ముతున్నానని చెప్పుకునేదే విశ్వాసం కాదు, ఆ విశ్వాస పాత్రుడైన దేవునికి అనుకూలంగా చేయటమే విలువలతో కూడిన విశ్వాస జీవితానికి నడిపిస్తుంది. ఆ తర్వాత యువర్ ఇన్విటేషన్, నువ్వు దాన్ని అంగీకార హృదయంతో ఆహ్వానించకపోతే ఆయన నీ జీవితంలో ప్రమేయం కలిగి ఉండలేడు. నీ ఇన్విటేషన్ లేనప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి దేవుడు అక్కడ ఇక్కడ 2-3 సూచక్రియలు తప్ప ఎక్కువ చేయలేకపోయాడంటే ఎందుకనంటే వాడు దేవుణ్ణి ఇన్వైట్ చేసే విషయంలో సరిగ్గా లేరు కనుక.
ఈ కోణంలో మనం ఆలోచన చేస్తే క్రైస్తవ విశ్వాసము విలువలు మనకు అర్థమవ్వాలి. ఆ ప్రకారంగా దేవుడు మనలను ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు. అందుకని నిర్గమకాండం 23వ అధ్యాయాన్ని 33 వచనాలు ఉన్నాయి. 5 కోణాల్లోనూ మీరు చదవాలని నేను కోరుతున్నాను. బ్లేమ్లెస్ అండ్ హార్మ్లెస్ ఫస్ట్ పాయింట్, రెండవది ఫెయిర్నెస్ అండ్ కైండ్నెస్ సెకండ్ పాయింట్, అండ్ థర్డ్ పాయింట్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇంపాక్ట్, ఇక నాలుగవది ఫెయిత్ అండ్ వాల్యూస్, అలాగే నేను 5వది ఇన్విటేషన్ అండ్ గాడ్స్ ఇన్వాల్వ్మెంట్. ఈ 5 విషయాలు నేపథ్యంలో ఈ వాక్యాన్ని చదవటం ద్వారా దేవుడు ఇంకనూ తన ప్రత్యక్షతను అనుగ్రహించి మన విశ్వాస జీవితం విలువలతో కూడి దేవుని నామమునకు మహిమను తెచ్చేదిగా ఉండునట్లు దేవుడు తన మెండైన కృప మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని ప్రార్థన పూర్వకంగా ముగించుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, యేసయ్య నీకు వందనాలు. విశ్వాస జీవితాన్ని శ్రేష్టంగా మాకు అనుగ్రహించావు. అయితే నాయన, విశ్వాసి కాదు గొప్పవాడు, మేము విశ్వసిస్తున్న దేవుని యొక్క గొప్పతనం గనుక నాయన, మా ప్రార్థనలు, మా ఆలోచనలు, మా నిర్ణయాలు, మేము చేసే ప్రతి సత్కార్యము నీ దృష్టికి అనుకూలంగా ఉండాలి. అది నీ వాక్యానుకూలమైనదై ఉండాలి. ఏమడిగిన దేవుడు ఇస్తాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని అనుకుంటూ నీ చిత్తానికి అననుకూలమైనవి, నీ యొక్క వాక్యానికి విరుద్ధమైనవి అడిగే వాళ్ళగా తయారవుతున్న నేపథ్యంలో మరొకసారి నాయన, విశ్వాసంలో గొప్పవాడు, విశ్వాసంలో కర్త అయిన, కొనసాగించేవాడు ఆయన, ముగించేవాడు ఆయన, మేము పరిగెత్తాలి విశ్వాస యాత్రలు. కనుకనైనా నీకు అనుకూలంగా ఉండటం మాకు నేర్పించాలి. ఒక నోట్ నాయన, ఇది ఫేక్ కరెన్సీనా నాయన, రైట్ కరెన్సీనా మేము చెప్పాలి అని అంటే దానికంటూ ఒక ప్రమాణం ఉంది. ఇది దేవునికి అనుకూలమైనదా కాదా అని చెప్పాలంటే నీ వాక్యమే మాకు ప్రమాణం. నీ వాక్యానుకూలంగా ఏ సాక్ష్యం ఉంటుందో అది నీ సాక్ష్యం. నీ వాక్యానుకూలంగా ఏది ఉండదు. అందుకని నీ వాక్యం స్పష్టంగా చెప్పింది, ఏ ఆత్మ క్రీస్తును దేవుని కుమారుడిగా ఒప్పుకుంటుందో అదే దేవుని ఆత్మ. ఏ ఆత్మ క్రీస్తును దేవుడని ఒప్పుకోదో అది దేవుని ఆత్మ కాదు అని నీ వాక్యం సెలవిచ్చింది. కనుక నాయన, మాకు నీ వాక్యమే ప్రమాణం. వాక్యానుకూలంగా ప్రవర్తించడం, ఆలోచించడం, మాట్లాడటం, నిర్ణయాలు తీసుకోవడం, బ్రతకడం, దీని ద్వారా నీకు మహిమను ఘనతను తీసుకుని వచ్చి అనేకులకు నాయన నీ యొక్క సువార్తను మా బ్రతుకుల ద్వారా బోధించే భాగ్యాన్ని అనుగ్రహించి నడిపించమని. ఎవరు నీ మాటలు వింటారో, ఎవరు నీ ఆజ్ఞలను అనుసరిస్తారో, అప్పుడు ఇదిగో మీ దేశం మీద ఉన్న క్షామము, మీ దేశం మీద ఉన్న రోగము నేను తీసివేస్తానని నిర్గమకాండం 23వ అధ్యాయంలో మీరు తెలియచేశారు. కనుక నేను మేమందరం మనస్ఫూర్తిగా నీ వాక్యం వైపు, నీ సన్నిధి వైపు తిరగడానికి కృపను అనుగ్రహించి బలపరచుమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.